వెల్కమ్ టు ఈజీకి స్వాగతం. ముందుగా కొబ్బరికాయ పచ్చడి కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతితో వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు 2 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఈ పోపులన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. ఒక కొబ్బరిపేడు పచ్చడికి, దోశలకి, అన్నంలోకి, దోశలో కూడా పచ్చడి చాలా బాగుంటుంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న మూకట్లోనే కొద్దిగా నూనె పోసుకొని, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి చాలండి, 2 ముక్కలు కలిపి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి పెట్టుకున్న కొబ్బరికాయ మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ చట్నీలో వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కొబ్బరికాయ చట్నీ రెడీ. అన్నంలోకి వేసుకొచ్చండి, దోశల్లోకి తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన కామెంట్ రూమ్లో పెట్టండి.